హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన ఒక సబ్‌స్క్రైబర్ నాకు ఒక వీడియో పంపించారు. అదే టైప్‌లో నేమ్ యాడ్ చేయమని అన్నారు. నేను తర్వాత చూపిస్తాను మీకు ఆ వీడియో ఏందనేది. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. నచ్చితే మాత్రం లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అతని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను మన సబ్‌స్క్రైబర్ పంపించిన వీడియో మీకు ఒక సైడ్ చూపిస్తాను. ఇదే టైప్‌లో మీకు నచ్చితే లైక్ చేసి ఎండ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకేనా. అలర్ట్ మోషన్‌లో చేసిన, కైన్ మాస్టర్‌లో చేసిన వచ్చేస్తుంది. నేను కైన్ మాస్టర్‌లో చేసింది నేను డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ప్రీసెట్ ఇస్తాను. అదే ప్రీసెట్ మీకు వేరే యాప్‌లో అయితే చెప్తాను. ఓకేనా. కాబట్టి వీడియో మొత్తం చూడండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ఇది నేమ్ యాడ్ అనేది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు అలర్ట్ మోషన్‌లో చూపిస్తాను కాబట్టి నేను ఫుల్ స్క్రీన్‌లో చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి కింద +2 9:16 రేషియో క్రియేట్ ప్రాజెక్ట్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద +2 ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక లెటర్ అయితే క్యాపిటల్ లెటర్లో పెట్టుకోండి. మీ యొక్క నేమ్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్లో పెట్టి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం ఏదైనా రెడ్ కలర్ అయినా వైట్ కలర్ అయినా మ్యాక్సిమం రెడ్ కలర్ పెట్టండి. పెట్టిన తర్వాత దీని అయితే మనం అయితే జూమ్ చేద్దాం. ఓకేనా. జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు కలర్ ఇక్కడ మనకు దాని పక్కనే ఫాంట్ ఆప్షన్ ఉంటుంది. ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను రెండు ఫాంట్స్ అయితే ఇస్తాను మీకు నచ్చిన. ఓకే. 2 ఫాంట్స్ చాలా బాగుంటుంది. అందులో మీరు ఏ ఫాంట్ అయినా ట్రై చేయవచ్చు మీరు. ఓకేనా. మీ చాయిస్ కింద వదిలేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ అయితే ఉంది, చాలా బాగుంది అది. ఓకే. ఈ ఫాంట్ అయినా ట్రై చేయవచ్చు. నేను ఈ ఫాంట్ అయితే ట్రై చేస్తున్నాను. ఓకేనా. ఈ ఫాంట్ అయితే ట్రై చేసిన తర్వాత ఇక్కడైతే పెడుతున్నాను నేను. పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కింద +2 మీడియాలోకి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్లో ఐడియో కూడా ఇస్తాను. డిస్క్రిప్షన్లో మీరు డెమోలో చూసిన ఐడియో అయితే ఇస్తాను. ఓకేనా. అది యాడ్ చేసిన తర్వాత అవి ఐడియోని మనం 10 సెకండ్ మాత్రమే పెట్టి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అంతవరకు అయితే జరిపాం. ఓకేనా. జరిపిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసిన తర్వాత దాన్ని ఒక సైడ్ జరిపి దీన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ నేమ్ అయితే పెట్టాలని అనుకుంటున్నా కాబట్టి అల్లు. ఓకే. ఇప్పుడు స్మాల్ లెటర్లోనే పెట్టండి. ఓకే. అల్లు ఒక్క నిమిషం. ఓకే. పెట్టిన తర్వాత దీని ఫాంట్ అయితే వేరేది పెడుతున్నాను. నాకు నచ్చిన ఫాంట్ అయితే పెడతాను. ఓకే. ఏ ఫాంట్ అంటే ఒక్క నిమిషం చెప్తాను. ఓకే. ఈ ఫాంట్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫాంట్ని ఇక్కడైతే పెట్టి కొంచెం సైజ్లో కొంచెం జరిపి కొంచెం సైజ్ పెంచుకుందాం. దానంతా కాకుండా నార్మల్ సైజ్ పెట్టి దీని కలర్ మాత్రం వైట్ కలర్ పెట్టండి. ఓకేనా. 2 సేమ్ కలర్ ఉంటే లుక్ అయితే రాదు. ఇప్పుడు ఏని రెండోసారి డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఏని ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో నేమ్ పెట్టాలి కాబట్టి దీన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ నేను అల్లు అర్జున్ ఏ అవసరం లేదు కాబట్టి అర్జున్. ఓకే. ఈ లెటర్ పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఓకే. ఇలాగైతే 2 లెటర్కి అయితే పెట్టాను. ఇలాగైతే మీ నేమ్ ఒకటే నేమ్ ఉంటే ఒకవేళ మహేష్ ఉంటే ఎం అనేది ఒక రెడ్ కలర్లో బిగ్ లెటర్ లాగా పెట్టండి. దాని తర్వాత వర్డ్స్ అనేది స్మాల్ లెటర్లో పెట్టండి. ఓకే. కానీ కలర్ మాత్రం వైట్ కలర్ పెట్టండి. ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉందో అది మాత్రమే మనకు బిగ్ లెటర్ అయితే కావాలి, బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు కింద +2 మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకటి కింగ్ పిఎన్జీ అయితే ఇస్తాను. ఆ కింగ్ పిఎన్జీ ఇక్కడ యాడ్ చేద్దాం మనం. ఒక్క నిమిషం. ఓకే. ఇదే పిఎన్జీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్ తక్కువ చేద్దాం. ఓకే. తక్కువ చేసి ఇక్కడైతే జరిపి అది కొంచెం సరిగా సెట్ కాలేదు కాబట్టి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కంటెస్టెంట్ యూజ్ చేసి స్టాండింగ్ సెట్తోటి ఇప్పుడు కంటెస్టెంట్ ఏది ఉందో దాన్ని పెంచిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి రొటేట్ చేద్దాం. రొటేట్ చేసి కొంచెం సైజ్ తక్కువ చేసిన తర్వాత ఏ మీద పెడుతున్నాను. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. దీన్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకుంటున్నా. ఓకే. జరిపిన తర్వాత ఇప్పుడు మనకు నేమ్ అయితే అయింది. కింద +2 మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను నేను. అది మనకు హార్ట్ సింబల్ పిఎన్జీ అయితే ఉంటుంది. ఓకే. ఇదైతే ఉంటుంది చూడండి. ఇదైతే ఉంటుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే కింద మనకు ఒక ఇమేజ్ అయితే వాటర్ మార్క్ ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి దీన్ని యాంగిల్లోకి వెళ్ళి 90 degrees యాంగిల్ చేద్దాం.
చేసిన తర్వాత దీనైతే మనమైతే కింద మనకు వాటర్ మార్క్ కనిపించకుండా పెట్టి దీనైతే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మిర్రర్ అని సెర్చ్ చేద్దాం. మిర్రర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, అది ఈ సైడే వస్తుంది. వచ్చిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి దీని సైజ్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్లు. ఓకే, ఎగ్జాంపుల్గా ఏదో పెడుతున్నాను, మీ నేమ్ పైన చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను కాబట్టి ఇలాగైతే పెట్టి దీనితో లాస్ట్ వరకు అయితే జరిపి ఇప్పుడు మనం పైన అన్ని లెటర్ని ఇలాగైతే టిక్ చేసుకోండి. గ్రీన్ కలర్ టిక్ మార్క్ లాంగ్ ప్రెస్ చేసి టిక్ చేస్తే అన్ని లెటర్ని ఇలాగైతే సెలెక్ట్ చేసి సాంగ్ వదిలేసి పైన మనకు 3 ఆప్షన్ ఉంటుంది డిలీట్ పక్కన. ఇందులో ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేద్దాం. అయితే గ్రూప్ అయిపోయింది. గ్రూప్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి సైజ్ ఆప్షన్కి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఒక 3 సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి జూమ్ చేద్దాం. మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ మనకు దానిపైననే రొటేట్ ఉంటుంది, దాంట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సేమ్ ఇంతకుముందు యాడ్ చేసిన 3 సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ రొటేట్లోకి వెళ్ళి ఒక 8% రొటేట్ చేసి ఇలాగైతే మనకు ఇలాగైతే వస్తుంది ఫోటో. కొంచెం జూమ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్నే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, మీకు మొబైల్లో ఎంత సపోర్ట్ చేస్తుందో దానంతా సపోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా, కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను మీకు కూడా. ఓకేనా, ఓకే, ఒక 1 మినిట్లో అయిపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ వరకు వెయిట్ చేద్దాం. మనం సాంగ్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో సాంగ్ ఇచ్చాను, మీరు డెమోలో చూసిన సాంగ్. ఓకే, చాలా బాగుంది, మీరు బీజిఎం పెట్టిన నో ప్రాబ్లం. దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేద్దాం, మనం VPN అని సెర్చ్ చేద్దాం. నా మొబైల్లో ఉంది VPN యాప్ అయితే, సెక్యూర్ VPN యాప్ అయితే మీకైతే ప్లే స్టోర్లో దొరుకుతుంది. VPN యాప్ ఎందుకంటే క్యాప్కట్లో చేస్తున్నాం మనం ఇప్పుడు, కాబట్టి VPN యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ అనేది. ఓకే, దీనైతే మనం డౌన్లోడ్ చేసిన తర్వాత దీనైతే మనమైతే VPN అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ మనం కనెక్ట్ చేస్తే మనకు ఆన్ అయితే అయిపోయింది. ఆన్ అయిన తర్వాత బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్యాప్కట్ యాప్ లింక్ కూడా ఇచ్చాను. ఈ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది మనకు VPN అయితే VPN ఆన్లోనే ఉంటే ఇదైతే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు పైన మనకు న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో వీడియో అనేది దాన్ని ఇక్కడైతే మనమైతే యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఈ వీడియో యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకు వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని ఒక సైడ్ పైన జరుపుకుందాం, సెంటర్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్ అని ఉంటుంది కింద, ఓవర్లీ కింద. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ అని ఉంది, అందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ట్రెండింగ్ బేసిక్స్ అని ఉంది, బేసిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఓలా బ్లర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓలా బ్లర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ నేను ఏదో ఒకటి పెట్టాను, మీరు మంచి సాంగ్ పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, చూశారు కదా, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది మనకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. దీన్ని మనమైతే ఒక 6-7 సెకండ్ వరకు పెట్టుకోండి. 6 సెకండ్ వరకు పెట్టి ఇప్పుడు చూపిస్తాను మీరు మనకు ఇలా వర్కౌట్ అవుతుంది అనేది చూడండి. ఇలాగైతే జూమ్ అయ్యి మెల్లగా వస్తుంది. ఓకే, టోటల్ లైటింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు 6 ఈ ఎఫెక్ట్ ఎంతవరకు అయితే పెట్టామో అక్కడ వచ్చి మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మీకు ఇంకో ఎఫెక్ట్ కూడా చూపిస్తాను. మినీ జూమ్ అని ఒకటి ఉంది. ఓకే, బేసిక్స్లోనే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ అనేది కొంచెం తక్కువ చేద్దాం, రింగ్ అనేది కూడా కొంచెం తక్కువ చేస్తే కొంచెం నార్మల్గా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, ఇలాగైతే వస్తుంది. దీన్ని మళ్ళీ ఓకే చేసిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఒక ఎంతవరకు పెడతామంటే ఒక 8 సెకండ్ వరకు పెట్టి మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది, అది చెప్తాను. సేక్ అని కూడా ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేద్దాం. ఓకే, సేక్ని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు కొంచెం తక్కువ చేసుకోండి, మనకు అంత అవసరం అయితే లేదు. ఓకే, ఇలాగైతే చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు వీడియో ఎలా వచ్చింది అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. దీనికి మీరు ఇంకా ఏమైనా ఇందులో గ్లిచ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయండి నచ్చితే. నేనైతే ఏమి యాడ్ చేయడం లేదు, మ్యాక్సిమం ఇలాగైతే ఉంటుంది. మ్యాక్సిమం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత చాలా రకాలు ఉంటుంది, ఒకటే చెప్తున్నాను నేను, 2-3 చెప్పాను.
మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఉంటుంది ఇందులో. ఈజీగా సింపుల్గా కొంచెం ఓపికతోటి మీకు నచ్చినవి ఒకటి 1 బై 1 అన్నీ చెక్ చేసుకోండి రండి. ఓకేనా. ఇప్పుడు ఇదే వీడియోని పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఓకేనా. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో PNGs కానీ ఫాంట్ కానీ అన్నీ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్.